ఇప్పుడు జనాల్ని మనం మోటివేట్ చెయ్యాలా? లేకపోతే వాళ్ళని అసమర్థులుగా తయారు చేయాలా? ఒక పహల్గామ్ ఇన్సిడెంట్ సాధారణ ప్రజలు ఫేస్ చేసిన ఇన్సిడెంట్. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పుల్వామానో, పఠాన్‌కోటో సైన్యం వాళ్ళకి మనం మోటివేట్ చేయక్కర్లా. సాధారణ ప్రజలకి ఆత్మరక్షణ కోసం పరుగులు పెడుతున్నాం తప్పించి, తిరుగుబాటు తత్వం చచ్చిపోతుంది. ఇదే ఉగ్రవాదులకి బెనిఫిట్ అవుతుంది. ఇదే రౌడీలకు బెనిఫిట్ అవుతుంది. ఇదే అరాచక శక్తులకు బెనిఫిట్ అవుతుంది. ఒకడొచ్చి రౌడీజం చేస్తున్నాడంటే, మీరందరూ కప్పం కట్టాలి, నాకింత కట్టాల్సిందంటే, ఏంట్రా అమ్మిడి కొడకని తలా ఓ రాయేసి కొడితే చచ్చూరుకుంటాడు. లేతే ఉత్సపడుతుంది వాడికి. నీకెందుకు కట్టాలరా అనేటటువంటి తెగింపు, ఆ సందర్భంగా జరిగే తలెత్తేటటువంటి పరిణామాల్ని ఫేస్ చేసేటటువంటి మనోధైర్యం ఎప్పుడు వస్తుంది? వాడికి ఎవడికి నువ్వు కట్టేది ఏందబ్బా, పదని బారు అందరం కలిసి చూసుకున్నాం అని జనం అంటే వస్తుంది. అట్లాగే అక్కడ దాదాపుగా 500 మంది ఒకచోట టోటల్ మొన్న జరిగినటువంటి ప్రదేశంలో ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో దగ్గరగా 1500 మంది ఉన్నారు, స్థానిక పబ్లిక్తో కూడా కలిపి. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఐదుగురు, అది కూడా అటుమూల నుంచి ఇటుమూల నుంచి వచ్చారు ఒక్కసారిగా. వాడు భయపెట్టాడు. అప్పుడు భార్యలు మమ్మల్ని కూడా చంపేయండి అన్నారు, పిల్లలు మమ్మల్ని కూడా చంపేయండి అన్నారు. చచ్చిపోవడానికి డిసైడ్ అయినప్పుడు వాడిని చంపవతలు పడేస్తే, వాడిని కొడటమో పొడవటమో నరికేయడమో చేస్తే ఏమవుతుంది? మనం ఎట్టాకు చావడానికి సిద్ధమయ్యాం కదా, ఏమవుతుంది? ఆ తెగింపు కావాలి. అంతమంది తెగించుంటే 22 మంది చచ్చిపోయేవాడు కాదు. జనం అందరూ మీద పడిపోయారనుకోండి, ఆ 5గురిలో ఈ 22 మందిలో ఒక 5గురు 10 మందో చచ్చిపోయి ఉండేవాడు. కానీ 5గురు చచ్చిపోయేవాళ్ళు. ఇంత దారుణం జరుగుండేది కాదు. ఇది తీవ్రవాది వచ్చినప్పుడు పారిపోవాలని చూడక, తల ఓ రాయి చంపు, వాడు ఎట్టాకు చంపుతున్నాడు, నిన్ను వెనకరించినో ముందురించినో అనే ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఒక ఎంపీ చేస్తే, వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళల్ని పోరాడలేవన్నాడు. మహిళలకు కూడా చెప్తున్నాడు, మన మహిళలకు కూడా చెప్తాం. ఎవడో వెంట పడుతున్నాడంటే నువ్వు పరిగెత్తమ్మా పారిపోమ్మా అని కాదు, చుట్టూ కేకేయి, నలుగురిని తీసుకుని చాచి కొట్టురండు అని చెప్పాల్సింది పోయి, నువ్వు పారిపోమ్మా, నీ వెనకాల పోలీసులు వస్తారమ్మా, ఈలోపు వాడు చేయాల్సిన ఏదో పని చేస్తాడు కదా. తిరగబడే తత్వం ప్రజల్లో వచ్చిన రోజున అసాంఘిక శక్తులకి భయం వస్తుంది. ఈ విధంగా చైతన్యపరచమని చెప్తుంటే దాన్ని వివాదం అనే దిక్కుమాలిన వార్తలు రాసి మీడియా చేయాలి ఈ పని. చెయ్యకపోగా ఎవరన్నా చైతన్యపరుస్తుంటే వాళ్ళని వివాదాస్పదం చేయడం అన్నటువంటిది మీడియాకే చెల్లింది.